హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం నాన్ హోమోజీనియస్లో ట్రిగ్నోమెట్రీ టాపిక్ చూద్దాం. సో అంటే ఏంటంటే సైన్ కాస్ ఆ టర్మ్స్ అనమాట. సో ఆల్రెడీ మనం హైపర్బోలిక్ చూసాం, కానీ హైపర్బోలిక్కి ట్రిగ్నోమెట్రీకి డిఫరెన్స్ ఏంటి అంటే హైపర్బోలిక్లో హెచ్ అనేది ఉంటుంది, ట్రిగ్నోమెట్రీలో ఏమీ ఉండదు. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఎఫ్ ఆఫ్ డి ఆఫ్ వై ఈక్వల్ టు ఫై ఆఫ్ ఎక్స్. ఓకేనా. సో ఇక్కడ వేర్ ఫై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ బిఎక్స్ ఆర్ కాస్ బిఎక్స్, వేర్ బి ఈజ్ ఎ కాన్స్టెంట్. ఇక్కడ ఏమనుకుంటున్నారంటే సో ఇక్కడ మన ఈ ఫై ఆఫ్ ఎక్స్ అంటే ఏంటంటే సైన్ బిఎక్స్ అవ్వచ్చు, లేదంటే కాస్ బిఎక్స్ అవ్వచ్చు. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ యొక్క ఫై ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ డి అవుతుంది. అంటే ఏంటి అర్థం? సైన్ బిఎక్స్ బై ఎఫ్ ఆఫ్ డి. మనం ఎలా అయితే ఎక్స్పోనెన్షియల్ నెక్స్ట్ హైపర్బోలిక్ ఎలా అయితే చేసామో అదేవిధంగా అక్కడ ఏమని చేస్తాము, ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ బై ఎఫ్ ఆఫ్ డి అని చేసాం. ఇక్కడ ఎలా చేస్తామంటే సైన్ బిఎక్స్ బై ఎఫ్ ఆఫ్ డి వై ఈక్వల్ టు సైన్ బిఎక్స్ బై ఎఫ్ ఆఫ్ డి, లేదంటే కాస్ బిఎక్స్ బై ఎఫ్ ఆఫ్ డి ఆ టర్మ్స్లో చేస్తాం. ఇక్కడ ఏంటి మెయిన్గా అంటే ఎక్కడైతే డి స్క్వేర్ అనేది ఉంటుందో అక్కడ మనం మైనస్ బీ స్క్వేర్ అనేది అప్లై చేస్తున్నాము. ఏమి అప్లై చేస్తాం? మైనస్ బీ స్క్వేర్ అనేది అప్లై చేస్తున్నాం. సో ఇక్కడ క్వశ్చన్ అనేది చూడండి, సాల్వ్ డి స్క్వేర్ ప్లస్ 3d ప్లస్ 2 ఆఫ్ వై ఈక్వల్ టు సైన్ 3x. ఫస్ట్ సో గివెన్ ద డి స్క్వేర్ ప్లస్ 3d ప్లస్ 2 ఇంటూ వై ఈక్వల్ టు సైన్ 3x. మరి యాక్సిలరీ ఈక్వేషన్ ఎలా చేయాలో తెలుసు కదా మనకి. ఎక్కడైతే డి ఉంటుందో సో డి ప్లస్లో మనం ఎం అనేది రాసుకుంటాం, అంటే ఎం స్క్వేర్ ప్లస్ 3m ప్లస్ 2. సో వై అనేది రాసుకోము, ఈక్వల్ టు పక్కన ఏమున్నా కూడా దాన్ని జీరోతో రీప్లేస్ చేస్తాం, జీరోనే రాసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ ఎం స్క్వేర్ ప్లస్, సో ఇక్కడ దీనికి ఏంటి మనం క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ద్వారా కానీ లేదంటే నార్మల్గా ఫ్యాక్టరైజేషన్ చేసినా కానీ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం అంటే రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఏంటి 3m అనేది మనకు కావాలని ఇక్కడ మనం 1ని 2ని యూజ్ చేస్తాం. సో m ప్లస్ 2m అంటే 3m, నెక్స్ట్ m ఇంటూ 2m అంటే 2m స్క్వేర్. ఓకేనా. సో ఆల్రెడీ నేను ఈ ఫ్యాక్టరైజేషన్ ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో అనేది డిస్కస్ చేయడం జరిగింది, మీరు అవి క్లియర్గా అర్థం కావాలంటే అవి చూడండి. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఎం స్క్వేర్ ప్లస్ ఎం అంటే ఇక్కడ ఎం అనేది కామన్ తీస్తున్నాం, అప్పుడు ఇంకా ఒక ఎం ఉంటుంది ఇక్కడ ప్లస్ ఎం ప్లస్ ఇక్కడ 2 అనేది కామన్ తీస్తే ఎం ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే కామన్ ఉంది, ఎం ప్లస్ 1 అనేది రెండు దగ్గర కామన్ ఉంది కాబట్టి అది తీసుకుంటాము. అదేవిధంగా కామన్ లేనిది ఏంటి ఎం ప్లస్ 2, సో అదొక దగ్గర రాసుకుంటాం ఈక్వల్ టు 0. సో ఈ ఎం ప్లస్ 2 అనేది ఈక్వల్ టు 0 చేస్తే ఎం ప్లస్ 1 అనేది ఈక్వల్ టు 0 చేస్తే మనకి ఏమొస్తుంది, ఎం ఈక్వల్ టు 1, 2 అనేవి వస్తాయి. సో ఇవేంటి మనకి రూట్స్. సో ఈ రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్, అంటే ఈ రూట్స్ అనేవి రియల్ మరియు ఏంటి డిఫరెంట్. సో ఈ రెండు ఈక్వల్గా లేవు, డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనము ఈ యొక్క ఫార్ములా కాంప్లిమెంటరీ ఫంక్షన్లో ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. సో నేను ఆల్రెడీ హోమోజీనియస్ చెప్పేటప్పుడు 3 ఫార్ములాస్ చెప్పాను, ఆ 3 ఫార్ములాస్లోనే ఇది ఫస్ట్ వన్. ఓకేనా. మీకు ఏమైనా డౌట్ ఉంటే అది చూసుకొని మీరు అది నోట్ చేసుకోండి ఆ ఫార్ములాస్ అనేవి. ఓకేనా. సో ఇక్కడ ఇప్పుడు ఏంటి కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది అయిపోయింది. కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది అయిపోయిన తర్వాత ఇప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్. సో పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చేసరికి సైన్ 3x బై డి స్క్వేర్ ప్లస్ 3d ప్లస్ 2. మరి డి స్క్వేర్ అంటే ఏమని చెప్పుకున్నాం, మైనస్ బీ స్క్వేర్ అని చెప్పుకున్నాం. బి అంటే ఇక్కడ ఎంత 3, సో 3 స్క్వేర్ అంటే 9 మైనస్ బీ స్క్వేర్ కాబట్టి -9. ఓకేనా. సో -9 ప్లస్ 3d, మరి మనకి ఓన్లీ డి స్క్వేర్కే చెప్పారు, డీకి ఏం చెప్పలేదు కాబట్టి 3d ప్లస్ 2 అంటే ఏంటి 3d -9 ప్లస్ 2 అంటే -7, సైన్ 3x బై 3d -7. ఇక్కడ వరకు ఓకే కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ సైన్ కానీ కాస్ కానీ లేదంటే ట్యాన్ ఇలాంటివి వచ్చేటప్పుడు ఏం చేస్తాము అంటే ఈ 3d -7 అనేది ఉంది కదా, దీనికి ఆపోజిట్ ఏంటి మైనస్ ఉంది కాబట్టి మనకి ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది. ఓకేనా. సో ఏంటి మైనస్ అంటే ప్లస్ వస్తుంది. సో అంటే ఏంటి ఇక్కడ 3d -7 వచ్చింది కాబట్టి మనం 3d ప్లస్ 7 తోటి దీన్ని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాము. ఏదైతే 3d -7 ఉందో దానికి ఈ యొక్క టర్మ్ అంతటికి కూడా 3d ప్లస్ 7 తోటి మల్టిప్లై చేసి దాంతో డివైడ్ చేస్తాము. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ రెండు మల్టిప్లై అవుతాయి. సో 3d ప్లస్ 7 ఇంటూ సైన్ 3x బై 3d -7 ఇంటూ 3d ప్లస్ 7. సో ఇది ఏ ఫార్ములాలో ఉంది, a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి అంటే ఫార్ములా ఏంటి మనకి a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అంతేనా. a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి అంటే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా. సో ఇక్కడ a అంటే ఏంటి 3d స్క్వేర్ మైనస్ ఇక్కడ 7, బి అంటే 7 కంటే 7 హోల్ స్క్వేర్, 3d హోల్ స్క్వేర్ మైనస్ 7 హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఏంటి రెండింటి సో మల్టిప్లై చేస్తాం, 3d ఇంటూ సైన్ 3x అంటే 3d సైన్ 3x
ప్లస్ 7 ఇంటూ సైన్ 3x అంటే 7 సైన్ 3x. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ డి అంటే ఏంటంటే మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సిందంటే డి అంటే ఏంటి, డి బై డిఎక్స్ అంటే ఏంటి, డి అంటే డిఫరెన్షియేషన్. మరి దానికి రివర్స్ ఏంటి, డి అంటే డి అనేది డిఫరెన్షియేషన్. మరి 1/d అంటే ఏంటంటే ఇంటిగ్రేషన్. 1/d అంటే ఏంటి, ఇంటిగ్రేషన్. సో డి బై డిఎక్స్ అంటే డి, 1/d అంటే ఇంటిగ్రేషన్. సో ఇక్కడ డి అన్నారు కాబట్టి ఏం చేయాలి, మనం డిఫరెన్షియేషన్ చేయాలి. అదే 1/d అంటే ఏం చేస్తాం, సైన్ 3xకి ఇంటిగ్రేషన్ చేస్తాం. అర్థమైంది కదా. సో సో 3 అనేది ముందు 3 అనేది పెట్టుకుంటాము. 3 ఇంటూ ఇప్పుడు ఏంటి మళ్ళీ సైన్ 3x. సైన్ 3x అంటే ఏంటి ఫార్ములా, సైన్ ఏఎక్స్. డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఏఎక్స్ అంటే ఏ ఇంటూ కాస్ ఏఎక్స్. అవునా, ఏ ఇంటూ కాస్ ఏఎక్స్. ఇక్కడ ఏ అంటే ఎంత, 3. సో ఇక్కడ ఆల్రెడీ మనకి 3 అనేది ఉంది. సో 3 cos 3x. సో ఈ 3 ఇంటూ 3 ఏమవుతుంది, 9 cos 3x. అర్థమైందా ఈ టర్మ్ అనేది, 9 cos 3x అనేది ఎలా వచ్చిందో. సో 9 cos 3x బై, సో 3 స్క్వేర్ జా 9 d స్క్వేర్ మైనస్ 7 స్క్వేర్ అంటే 49. సో ఇక్కడ కూడా అదే విధంగా వస్తుంది. ఇక్కడ డి స్క్వేర్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ, డి స్క్వేర్ అంటే మనం -9 అని చెప్పుకున్నాం. సో -9 అనేది రాసుకుంటాం డి స్క్వేర్ ప్లేస్లోనే ఇక్కడ. సో రాసుకున్న తర్వాత 9 9 81 -81 -49 అంటే ఎంత, -130. సో ఇక్కడ కూడా ఎంత, -130. సో ద జనరల్ సొల్యూషన్ ఈజ్ సిఎఫ్ ప్లస్ పిఐ. సో సిఎఫ్ రాస్తాము, అదేవిధంగా పిఐ కూడా రాస్తాము. మీరు ఇంకా దీన్ని సింప్లిఫై చేసుకోవాలంటే మైనస్ అనేది కామన్ తీసి సో ఇక్కడ ప్లస్ అనేది పెట్టుకుంటాం. సో ఇదేంటిది మనకి ట్రిగ్నోమెట్రీలో ఎలా చేస్తాం అదే కదా. ఫస్ట్ ఏం చేస్తాము, డి స్క్వేర్ ప్లేస్లో -b² అనేది రీప్లేస్ చేసి తర్వాత ఏం చేస్తున్నాం, దీనికి 3d - 7 అంటే దానికి ఆపోజిట్ ఏదైతే ఉందో దాన్ని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాము. డి అంటే ఏంటి, డిఫరెన్షియేషన్. 1/d అంటే ఏంటి, ఇంటిగ్రేషన్. సో ఇది నాన్ హోమోజీనియస్ ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.